హాయ్ ఎవ్రీవన్, హవ్ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై ఛానల్ మీ యశో వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికల్లా మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. యాక్చువల్లీ నేను కుక్కర్లో చేస్తున్నాను అండ్ విత్ నార్మల్ రైస్ అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నాకు కూడా గుర్తుండాలి కదా అని రికార్డ్ చేసుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది అనమాట. ఫస్ట్ మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో గీ వేసుకొని గీ హీట్ అయ్యే లోపల మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఆనియన్, మిర్చి అవన్నీ చాప్ చేసి పక్కన పెట్టుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ గీ హీట్ అయింది కదా, దీంట్లోకి మనం ఆల్రెడీ బిర్యానీ కావాల్సిన ఎసెన్సెస్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ చెక్క, లవంగం, ఇలాచి, బిర్యానీ ఆకు, షాజీరా, ఫ్లేవర్ అవన్నీ ఉంటాయి కదా. నేను అవన్నీ యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేశాను. అది ఒక 2 to 3 minutes ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అండ్ నెక్స్ట్ కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసాను. అది క్లిప్ మిస్ అయింది. ఇది ఒక 2 to 3 minutes సేమ్ అంతే ఫ్రై అయ్యే లోపల మనము ఇంకో పక్కన మనము రైస్ తీసుకుంటాం కదా, రైస్ అనేది మంచిగా వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో ఇది ఫ్రై అయిందనమాట. ఇది ఫ్రై అయిన తర్వాత నేను 1 glass ఆఫ్ రైస్కి నేను 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇది నార్మల్ రైస్ కాబట్టి. అదే బాస్మతి రైస్ అయితే మాత్రం ఒక 1 glass ఆఫ్ రైస్కి 1.5 glass ఆఫ్ వాటర్ సరిపోద్ది అనమాట. సో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. మంచిగా ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇట్లా మనకి ఈ బబుల్స్ లైక్ ఈ నురగ ఇట్లా వస్తుంది కదా, అప్పుడు ఆ వాటర్ అట్లా బాయిల్ అవుతున్నప్పుడు మనము రైస్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూసేసేయండి. సో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొరియాండర్ అండ్ మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. నా దగ్గర లేదు, సో నేను యాడ్ చేయలేదన్నమాట. ఇఫ్ మీ దగ్గర ఉంటే వేసుకొని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో కొరియాండర్ వేసుకున్న తర్వాత మనము ఇంకా కుక్కర్ మూత పెట్టేసేసేయాలి. విజిల్ పెట్టేసేసి కుక్కర్ మూత పెట్టేసేస్తే మన రైస్ అనేది చూసారా ఎంత బాగా కుక్ అయిందో. సో విజిల్ అంతా పోయిన తర్వాతే క్యాప్ ఓపెన్ చేయండి. నాలాగా ఆత్రం ఎక్కువ త్వరగా ఓపెన్ చేసేసేకండి. సో రైస్ చూసారా ఎంత బాగా కుక్ అయిందంటే సీరియస్లీ చాలా చాలా బాగుంది. ఎవరికైనా కనుక నచ్చితే అస్సలు ట్రై చేయండి. నార్మల్ రైస్తో కూడా మనం వేసుకునే ఉంటాయి చూసారా ఇంగ్రీడియంట్స్, వాటి వల్లే మనం ఎంత ప్రాపర్గా వేసుకుంటామో అంత టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో రైస్ కుక్ అయిన తర్వాత నేను ఫైనల్లీ కొంచెం గార్నిష్ కోసం కొరియాండర్ యాడ్ చేశాను అండ్ కొంచెం టేస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం గీ కూడా యాడ్ చేశాను అనమాట. ఇది ఒక ఆప్షనల్ గీ అనేది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్, ఆరల్స్ నో నీడ్. సో ఫైనల్లీ మన బగారా రైస్ రెడీ అనమాట. ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి. నేనైతే బగారా రైస్ చేశాను అనమాట. సో నేను బగారా రైస్ ఎందుకు చేయాలనిపిస్తుంది అంటే మా మదర్ యాక్చువల్లీ మటన్ కర్రీ అండ్ గోంగూర చేశారు. సో అందుకని నేను బగారా రైస్ ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్ ఛానల్లో చూసి నేను కూడా ట్రై చేశాను. ఫస్ట్ టైం చేసినా కూడా సీరియస్లీ మీరు నమ్ముతారో లేరో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో ఫైనల్లీ ఇంకా మనం టేస్ట్ చూడాల్సిన టైం వచ్చేసింది. సో బగారా రైస్ అండ్ మటన్ కర్రీ, నా ఫేవరెట్ మటన్ అనమాట. సో అండ్ గుంటూరు గోంగూర ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేసేసేయండి. సో ఇవన్నమాట ఇవాళ మా ఫుడ్ వచ్చేసరికల్లా.
సో ఫైనల్లీ ప్లేట్లో మంచిగా బగారా రైస్ పెట్టేసుకొని అట్లాగా మటన్ విత్ పీసెస్ వేసుకొని అండ్ గోంగూర కూడా యాడ్ చేసుకొని ఆనియన్ అండ్ లెమన్ పెట్టుకొని మంచిగా తింటే ఉంది అసలు టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నా వీడియోస్ కనుక నచ్చితే మీకు కూడా ట్రై చేయాలని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్ రైస్ చూసారా, మెయిన్ మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ బట్టి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో ఫైనల్లీ నేను తినేసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్ బాయ్.